హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ వ్లాగ్స్. ఈరోజు నేను మిల్క్ పుడింగ్ చేయబోతున్నాను. సో చాలా ఈజీ అండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ పాలు యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి హాఫ్ కప్ మిల్క్ మేడ్ యాడ్ చేసుకొని మంచి మిక్స్ చేస్తున్నాను. తర్వాత దీంట్లోకి 3/4 కప్ వచ్చేసి కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. మంచి మిక్స్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్లోకి మనం మిక్స్ చేసిన మిక్చర్ మొత్తం యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసి కుక్ చేసుకుంటూ ఉంటే అది యాక్చువల్గా దగ్గర పడుతుంది అనమాట. ఇలాగ వచ్చేస్తుంది. సో మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేకుంటే అడుగు పట్టేస్తుంది. సో మాడిపోతుంది, దాని టేస్ట్ మొత్తం మారిపోతుంది. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఆ క్రీమీ టెక్స్చర్ మొత్తం ఇలా వచ్చేస్తుంది అనమాట. మనకు అడుగు దగ్గరగా వచ్చేసరికి పట్టకుండా ముందే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ఒక బాక్స్లోకి గ్రీస్ చేసుకున్నాను ఆయిల్తో. తర్వాత దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాను. దీన్ని మనం ఇప్పుడు మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో 2 అవర్స్ వరకు మనం ఫ్రీజ్ చేసుకుంటే కూల్ అయిపోతుంది అనమాట. అది ఫ్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు చూసారా, నేను ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసేసాను. ఇక్కడ చూస్తే ఏమో అది మంచిగా సాఫ్ట్గా మనం గడ్డ కట్టేస్తుంది అనమాట. జెల్ షేప్లో వచ్చేస్తుంది, మన జెల్లీ లాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చాకుతేలాగా ఫస్ట్ సైడ్ మొత్తం ఇలాగా క్లీన్ చేసుకొని తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనమాట ఈ బౌల్లోని మిక్చర్ను. సో ఈ మిల్క్ పుడ్డింగ్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి. జస్ట్ ఇలా బాక్స్ ట్యాప్ చేసేసరికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నా ప్లేట్లోకి. ఇప్పుడు నేను చాకుతో మంచిగా పీసెస్ కట్ చేశాను అనమాట. ఈ మిల్క్ పుడ్డింగ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది, చాలా టేస్టీగా ఉందన్నమాట. సో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటివి, ఈజీ రెసిపీస్ అనమాట. సో ఇంట్లో నేను ట్రై చేశాను, పిల్లలు అడుగుతూ ఉంటే చాలా బాగుంది. ఫైనల్గా ఇక్కడైతే నేను మిల్క్ పౌడర్తో ఇలాగ కట్ చేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసుకున్నాను, అంతే అండి. చాలా ఈజీ మెథడ్, తప్పకుండా ట్రై చేయండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.